నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి జగన్ మరో మోసానికి తెరతీస్తున్నాడు. జగన్ వైఖరి నిరసిస్తూ తెలుగు యువత వినూత్న నిరసన. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ఎంపీలు ద్రోహులు. 7-8 తేదీలో ఢిల్లీలో ఉద్యమం. హోదా సాధన సమితి నేతలు వెల్లడి. తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు వివేకానంద కూతురు ఫిర్యాదు. సోషల్ మీడియాలో చంపుతానని బెదిరింపు మెసేజ్లు. ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత జనసేన వినూత్న నిరసన చేపట్టింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావుపేట సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విద్యార్థులకి అన్యాయం చేస్తున్న జగన్ నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి. టీడీపీ జనసేన ఏపీ యువతకు నోటిఫికేషన్ పెడతా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. జనసేన తెలుగుదేశం పార్టీ విద్యార్థి యువత ఐక్యత, విద్యార్థి నాయకుల ఐక్యత. డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడంటే సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ విద్యార్థి యువత నాయకుల ఐక్యత. నారా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నావా? నిరుద్యోగులు మోసం చేస్తున్న జగన్ మెగా డిఎస్సి. బయట చూడండి అందరూ, బయట చూడండి అందరూ. నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టీఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ అప్పుడేమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సి పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి లేవున్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు. నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఏం చెప్పింది? ఆ రోజు రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 2018 సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా 34 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్కడంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని
నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6100 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే, కళ్ళ కట్టినందుకు చూపించేందుకే ఏదో గతంలో సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా వడ్డన్నం తింటూ చికెన్ అనుకొని తినేయమంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే 23,000 డిఎస్సీ పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి 6,000 అంటున్నాడు. అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ, అది మేము తినేదేమో ఇస్తున్న డిఎస్సీ. అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ముమ్మాటికి ద్రోహం కాదా? దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పైచులకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలా, లేకపోతే నీ ముక్కు నేలకి రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సీ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతగా డిమాండ్ చేస్తూనే ఈరోజు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రత్యేక హోదా సాధన కమిటీ 2019 కంటే ముందుగానే తర్వాత కానీ హోదా కోసం ఉద్యమాలు చేసిందని ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులతో సమరయాత్ర 2 కూడా చేశామని, విద్యార్థులు జేఏసీతో కలిసి ధర్నాలు కూడా నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రత్యేక హోదాపై దీక్షలు చేపట్టామని, చైతన్య యాత్రలు చేశామని చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం విభజన హామీలు ఎంతో అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అన్న వారంతా ఆంధ్ర ద్రోహులను విమర్శించారు. యువజన ఆగ్రహానికి బలి కాకూడదని ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు. ఈ నెల 7-8 తేదీల్లో ఢిల్లీలో ఉద్యమానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. అనంతరం మాజీ సిఐడి డైరెక్టర్ జేడి లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఆపగలిగితే ప్రత్యేక హోదాకు సాధించేవాళ్లమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 సార్లు అవకాశం ఇచ్చినా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ గొంతు వినిపించాలని, బడ్జెట్ అమలవ్వకుండా చేయాలన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 7వ తేదీన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అంటే ఆ ఎద్దును వదిలితే దాన్ని ఎవరు పట్టుకుంటారో దానికి కాబట్టి మనం తెలుసుకోవాలి. దీనికి 2 సంఘటనలు చెప్తాను. ప్రజా ఉద్యమం కనుక మనం మొదలు పెట్టగలిగితే ఎలా ప్రజలు సాధించుకో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి 2019 కంటే ముందు కంటే తర్వాత కూడా చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసింది. ఆఖరికి క్రితంసారి విద్యార్థి యువజనలతో సమరయాత్ర 2 కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మొన్న విద్యార్థి నాయకులు జిల్లాని గారు, అలాగే విద్యార్థి యువజన జేఏసీ, ప్రత్యేక హోదా విభజన హామీల విద్యార్థి జేఏసీ అందరితో కలిపి ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. మొన్న 30వ తారీఖున 26 జిల్లాల్లో దీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన నేను, జేడి లక్ష్మణ్ గారు కూడా శ్రీకాకుళం కానీ, లేదంటే విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, వాళ్ళ గుంటూరు అన్ని చోట్ల కూడా ప్రజా చైతన్య యాత్రల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అత్యవసరం. వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటం ఇది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు. ఖచ్చితంగా చెప్తున్నారు. యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనులకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే ఇవాళ ఢిల్లీలో పోరాడండి. ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనవి చేస్తున్నాం. ఢిల్లీలో 7, 8, 9 తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. దాంతోపాటు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయం ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కుమాలిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు తగ్గించేశారు, పోర్టుకు తగ్గించేశారు, ప్రత్యేక హోదా ఊసి లేదు, పోలవరం ప్రాజెక్టు
దాని గురించి పెట్టలేదు. క్రితంసారి చాలా పెట్టారు. ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు, బుల్లెట్ ట్రైన్ క్రితంసారి 19,600 కోట్లు ఒక్క గుజరాత్కి వేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు 9,110 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తాను, రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదాలో అన్యాయం జరుగుతుంది, విభజన హామీలు అన్యాయం జరుగుతుంది. అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ అందరూ కలిసి పోరాడాలి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనుక ప్రత్యేక హోదా మీద భావితరాలు ఉంటే తక్షణమే అఖిలపక్ష కమిటీ చేసి యుద్ధానికి సిద్ధంగా అండి. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మొదటి బాధ్యత వాళ్ళదైనా మీరు కూడా ఇది వాళ్ళ ఖచ్చితంగా భావితరాల కోసం నిలబడి. ఎందుకు భయపడతామండి? ఢిల్లీ పాలసీలు మిమ్మల్ని చేయవలసినంత చేశారు. జైల్లో మీరు ఉన్నారంటే వాళ్ళ హస్తం లేకుండా ఉందా? అలాగే కళ్యాణ్ బాబు గారు సచ్ ఎ పవర్ఫుల్ స్టార్ హీస్. కళ్యాణ్ బాబు గారు మీరేమన్నారు? కారణం రాసుకోండి. ఎంపీలు అందరూ అన్నారు, ఇవాళ కారణం కాదండి, ఏం రాసుకునే కదిలే పరిస్థితి లేదు. మీరు రండి, బయటికి రండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగుల నుంచి బయటికి రండి. మోడీ గారి దిక్కుమాల విజన్ ఆంధ్రప్రదేశ్ని తొలగించండి. దయచేసి మద్దతు చెప్తున్నారు. ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యమం ఆగలేదు, ఆగదు. ఏ ఒక్కరి కోసం ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుందని మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అనేక మంది ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది స్వార్థ పరుల కోసం, స్వార్థపరులు ఇది ముగింపబడేలాగా వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర. దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ స్పందించాలి. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతోంది. మరి ఈ బడ్జెట్ పాస్ కాకుండా మన ఎంపీలు మిగతా ఎంపీల యొక్క సహకారం తీసుకొని ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుందని మేమంతా అనుకుంటున్నాం. ఎందుకంటే 4 సార్లు మనకు అవకాశం వచ్చింది, కానీ 4 సార్లు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కానీ, రాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండింది. కానీ మన ఎంపీలందరూ కూడా ఎందుకు భయపడో ఆ 4 సందర్భాల్లో కూడా మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి 7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని, ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఓసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. రైల్వే బడ్జెట్ గురించి ఎప్పుడూ చూసుకుంటే మీరు ఎప్పుడూ విభజించని విధంగా ఈ విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. మీరు చూశారు, ఇప్పటికీ కూడా అక్కడ పనులు మొదలవ్వలేదు. దానికి ప్రధానంగా కారణం చెబుతున్నదంటే భూమి ఇవ్వలేదు. మీరు అన్నట్టు 53 ఎకరాలు విభజనే సరిగా జరగలేదు, మళ్ళా ఈ భూమి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఏదైతే దేశం మొత్తం మీద ఏ విధంగా రైల్వే జోన్స్ సృష్టించారో, ఇక్కడ విచిత్రంగా అక్కడున్న డిఆర్ఎం ఆఫీసును వేరే చోటుకి పెట్టి, జిఎం ఆఫీస్ అక్కడికి పెట్టి, ఉన్న రైల్వే లైన్లను పక్కకు నెట్టి ఈ విధమైన రైల్వే ఏదైతే జోన్ కల్పించారో దాన్ని మళ్ళా రీరైట్ చేయాలి, మొత్తం కొత్తగా రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం పోరాడాలి. అందుకనే చలసాని శ్రీనివాస్ గారు అన్నారు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ప్రత్యేక హోదా విభజన హామీలను తెచ్చుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఉద్యమిస్తారని మేమందరం కూడా అనుకుంటున్నాం.
తనకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియాలో చంపుతామంటూ మెసేజ్లు చేస్తున్నారని వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. శిల్పవల్లి డీసీపీ సైబర్ క్రైమ్స్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ సునీత సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియాలో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆ పోస్టులను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేపేస్తామని అర్థం వచ్చే విధంగా పోస్టులున్నాయని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువవుతున్నాయని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్ లో పెట్టిన కొన్ని పోస్ట్ ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ రియాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనకి సైబర్ ఫోన్ కి పర్టైనింగ్ టు ఓన్లీ ఫేస్బుక్. ఇద్దరిని లేపేసే అన్న వర్డింగ్ వచ్చింది. సో ఆబ్వియస్లీ నీడ్స్ రైట్ అది వి షుడ్ వెరిఫై. ఇద్దరు అనేది ఎవరు అనేది వాట్ దే మీన్. పార్టీకి సంబంధించిన వ్యక్తులను మెన్షన్ చేస్తారని చెప్తారా? No, she just gave the complaint. It's a post in the action. వినుకొండ మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక దాబా హోటల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 15 బాక్సులు గోవా మద్యం సీసాలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ సుమారు ₹1,15,000 ఉంటుందని గోకొనకొండకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తామని పల్నాడు జిల్లా సెబ్ సూపరింటెండెంట్ ఖాజముద్దీన్ అన్నారు. ఈ దాడుల్లో సెబ్ ఏఈఎస్ దుర్గా ప్రసాద్, సిఐ అబ్దుల్ జలీల్, ఎస్ఐ నగేష్ పాల్గొన్నారు. ఏసీబీలో ఈఎస్గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్లో పల్నాడు జిల్లాకు జాయిన్ అయ్యాను. ఈ కేసు వివరాలు ఏంటంటే, మాకు మా ఏసీబీ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఎం రవిప్రకాష్ సార్ ప్లస్ వచ్చేసి మా ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ప్లస్ జాయింట్ డైరెక్టర్ కూడా అంటారు ఏసీబీకి రాఘవేంద్ర సార్, వారి సూచనల మేరకు మా వినుకొండ ఎస్ఐ గారు 10 డేసే జాయిన్ అయింది. ఆయన మరి ఇద్దరు వచ్చేసి ఈపూర్ హెడ్ కానిస్టేబుల్ బక్కా రవి మరియు డిటిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి రత్తయ్య, వీళ్ళు మరియు మా సిఐ గారు, ఇక్కడ నగేష్ అనే ఎస్ఐ గారు ప్లస్ వీళ్ళ సిబ్బంది, వీళ్ళకి అందిన సమాచారం మేరకు గోవా నుంచి అక్రమ మద్యం ఒకతను తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు అని చెప్పేసి ఇక్కడ సమాచారం ఉంది. వీళ్ళు నిఘా పెట్టి చాలా రోజు చూస్తున్నారు. చూస్తుంటే అతను ఏంటంటే, ఒకతను ప్రియాంక డాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పొదిలి జంక్షన్ చీకటిగలపాడు వినుకొండ మండలం, అక్కడ ఎన్నిసార్లు వెళ్ళినా వీళ్ళు వచ్చేసి వాడు ఇవ్వడం లేదు. పట్టు వదని విక్రమార్కుల్లాగా వీళ్ళు ఆ కేసుని ఛేదించారు. వాడి దగ్గర కొనడం జరిగింది. కొన్న తర్వాత అప్పుడు సెర్చ్ చేస్తే ఏంటంటే, ఆ మద్యం వచ్చేసి అక్రమ మద్యం, పన్ను చెల్లించకుండా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి అమ్ముతున్న మద్యము, దాన్ని NDPL అంటాము, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్. వెంటనే మా సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి అక్కడ సోదాలు చేయగా మొత్తము 15 కేసుల మద్యము, 43 విడిగా బాటిల్స్ దొరకడం జరిగింది. వాటిలో వచ్చేసి రాయల్ స్టాగ్ విస్కీ 108 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 57 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ విస్కీ 43, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 11, రాయల్ మాల్ట్ క్లాసిక్ 253 బాటిల్స్, బ్లెండర్ స్ప్రైడ్ వచ్చేసి ఇవి 750 ml ఉన్నాయండి. ఇదే రాయల్ స్టాగ్ విస్కీలో 750 ml 37 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 14 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ 6 బాటిల్స్, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 5 బాటిల్స్, బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ 1 బాటిల్,
రిజర్వ్ మాల్ట్ బ్రాందీ వచ్చేసి 12, ఇవి 750 ml. టోటల్గా వచ్చేసి వీళ్ళకి 15 కేసులు 43 విడి బాటిల్స్ ఉన్నాయండి. 180 ml కేసెస్ వచ్చేసి 9 కేసులు 40 విడి బాటిల్స్. 750 mlలో 6 కేసులు 3 విడి బాటిల్స్ ఉన్నాయండి. వీటి యాక్చువల్ అంటే గోవా ప్రైస్ అది చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రైస్ మాత్రము 49,738 రూపాయలుగా దాని లిక్కర్ ఖరీదు ఉంటుంది. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసప్పటికి 1,15,000 రూపాయలు ఉంటుందండి. ఈ లిక్కర్తో పాటు మేము అతని హీరో హోండా ఒకటి బండి 2 వీలర్ వచ్చేసి దాన్ని సీజ్ చేశాము. వాడిని ఎంక్వైరీ చేస్తే మాకు తెలియదు ఏంటంటే నితిన్ బాలకృష్ణ ఎక్వాడే, ఇతను ఈ బిలాంగ్స్ టు గోవా అండి. వాడి దగ్గర నుంచి వీడు సరుకు తీసుకున్నట్టుగా మాకు తెలియదు. వీడి ఫోన్ నంబరు ప్లస్ వీడి బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ 3 చెక్ చేశామండి. 3 చెక్ చేస్తే వాడు 10,07,000 రూపాయలు వచ్చేసి ట్రాన్సాక్షన్ ద్వారా చేసున్నాడు. అంటే అంత అమౌంట్కి వీడు సరుకు కొన్నాడు. వాడిని కూడా ఏంటంటే మేము టుబి అరెస్ట్ కింద చూపించాము. ఇతని ఈ ముద్దాయి వివరాలు ఏంటంటే వళ్ళం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ కోటేశ్వరరావు, ఏజ్ 53 years, క్యాస్ట్ తెలగ, గోకనకొండ గ్రామము, పల్నాడు జిల్లా, వినుకొండ మండలం అండి. అరెస్ట్ చేయవలసిన వ్యక్తి వచ్చేసి నితిన్ బాలకృష్ణ ఎక్వాడే. వాడిని వచ్చేసి ట్రేస్ చేస్తాము. ఖచ్చితంగా వచ్చేసి ఫోన్ ద్వారా మాకు వచ్చేసి CDR పెడతాము. CDR అంటే కాల్ డేటా రికార్డ్ అండి. దాని ద్వారా వచ్చేసి మొత్తం వాడి వివరాలు, వాడు ఎక్కడుంది టోటల్గా మొత్తం తీసుకొని వాడు ఏ వెహికల్లో తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి సప్లై చేశాడు, మొత్తం వివరాలతో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 9వ వార్డులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ పాల్గొన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ మాట్లాడుతూ నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకాల తారాస్థాయికి చేరాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపిరెడ్డి ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తే 38 మందికి పైగా తీవ్రంగా గాయపడితే వారు కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారన్నారు. నరసరావుపేటలో 3,000 నుంచి 4,000 మంది యువకులు గంజాయికి బానిసలుగా మారారన్నారు. అర్ధరాత్రి యువకులు గంజాయి తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారన్నారు. నరసరావుపేటలో లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ అనేది ఉండదన్నారు. ఏం జరిగినా ఎమ్మెల్యే చెబితేనే పోలీసులు స్పందిస్తారన్నారు. గోపిరెడ్డి హయాంలో కోటప్పకొండ మరో రిషికొండలా మారిందన్నారు. ములకలూరు చెరువులో అక్రమంగా మట్టి తరలించి గోపిరెడ్డి అండ్ టీం లక్షలాది రూపాయలు కొల్లగొట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలిపోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నా పేరు ప్రకటించడం జరుగుతుందన్నారు. టికెట్ ఎవరికిచ్చినా సమిష్టిగా పనిచేసి గెలిపిద్దామన్నారు. ఏర్పాటు చేస్తే కర్మ బట్టి రాష్ట్రానికి ఆయన చెప్పినట్టు నవరత్నాన్ని లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు, 50 సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి 50 లక్షలు సంపాదించుకునే పిల్లలు ఉన్నారు. మంచి కలయిక, శుభముహూర్తంలో కలిశారు. ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి దరిద్రాన్ని ఎంపీటీ సభ్యుడు, జడ్పీటీ సభ్యుడు, పంచాయతీ సర్పంచ్లకు ముందుగానే జనం ఈ యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చూసి ఏకొద్ది 150 సీట్లు యాడొచ్చినాయండి, ఓట్లు వేశారు. సరే, మనం దాని మీద అనుమానాలు వచ్చినాయి. శంకుస్థాపన జరుగుతుంది. అతని అన్యాయాలు, అతని అక్రమ సంపాదన మనం చూస్తున్నాం. ఈ రోడ్డే మీరు 8 కిలోమీటర్లు పోతే కోటప్పకొండ, మరో ఋషికొండ, మరి ఎర్రమట్టి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం ఎర్రమట్టి మొత్తం బోరుగుండు చేసి ఋషికొండ, మరో ఋషికొండ నర్సరావుపేట స్థానికంగా ఉండేటట్టు చేశారు. అలాగనే మీరు గతం నుంచి చూస్తున్నారు. సుమారు నాకు తెలీదు, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి మా ములుగులూరు చెరువు, ఆ ములుగులూరు చెరువులో సుమారు 15 అడుగులు లోతు తవ్వి 15 అడుగులు లోతు తవ్వి 15 అడుగుల నుంచి గ్రావెల్ చేయటం. ఆ చుట్టుపక్కల మొత్తం వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, లక్షలాది రూపాయలు సంపాదించడం జరిగింది. అలాగనే మన 10 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్లు కూడా ఉండదు, మన వెంచరేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండ్ టీం. సుమారు 45 ఎకరాలు అసైన్డ్ భూమి. అవన్నీ 1, 2, 3 చేతులు మాత్రం జరిగింది. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. చివరికి బలి అయింది. చిన్న సన్నకారు ఏదో వ్యాపారం చేద్దామని పోయిన వాళ్ళు ఇప్పుడు ఆగిపోయి బలి అయిపోయారు. రేపు ప్రభుత్వం మారగానే చుట్టూ సర్వే పెడితే ఎగిరిపోయేది ఈ వైసీపీ కార్యకర్తలు. వేరే వాళ్ళు లేరు, కొన్నది కూడా వైసీపీ కార్యకర్తలే కొద్దివాళ్ళు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అరాచకాలు చాలా ఉన్నాయి. మా ఊరు ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు నామినేషన్ వేయడానికి మా ఊరు దాదాపు తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చి నామినేషన్ మామూలుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో వేల మంది వచ్చి మీద పట్టడం, రాళ్లు కర్రలతో కొట్టడం, సుమారు 32కి మా ఊరు వాళ్ళని 32 మందికి దెబ్బలు తగిలితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడానికి కూడా భయపడ్డారు వాళ్ళు. ఇది అరాచకాలు. అలాగనే నర్సాపేట టౌన్ చూస్తున్నాం మనం. ప్రతి బజార్లో ప్రతి వార్డులో 50 నుంచి 100 మంది గంజాయి తాగే యువత, గంజాయి తాగటం, గంజాయి దూర ప్రాంతాలకు సరఫరా చేయటం, అమ్ముకునడం, ఇది ఒక వృత్తిగా సాగటం. కొంతమంది బానిసై ఈ రకంగా నర్సాపేట టౌన్ మొత్తం మీద 3000 నుంచి 4000 మంది యువత ఈ గోపిరెడ్డి వల్ల చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు, క్రమశిక్షణ అనేది ఉండదు, పోలీస్ వ్యవస్థ ఉండదు. ఏం చెప్పినా వైసీపీ కార్యకర్త చెప్పాలా, నాయకుడు చెప్పాలా, అసలు నాయకుడు చెప్తేనే ఇక్కడ జరిగింది. ఎదుటోడి ఎదురు పార్టీ వాడు ఏం చెప్పుకున్నా, ఏం మొత్తుకున్నా ఏమి ఉండదు. కంప్లైంట్ బుట్టలో తీస్తారు, వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, తీసిపోయి స్టేషన్ లో కూర్చోబెట్టి అన్అఫీషియల్ గా 15 రోజులు ఉంచుతారు, రిమాండ్ లో 3 నెలలు ఉంచుతారు. అది ఇక్కడ జరుగుతున్నా మీరు గమనించండి. ఇక్కడ మనం రాబోయే ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ 75 రోజులు ఉంది. ఇంకా 4-5 రోజులు ఏ క్షణంలో అయినా మనకు క్యాండిడేట్ డిక్లరేషన్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రకటించడం జరుగుతుంది. ఆ పేరు ఏ పేరైనా సరే సమిష్టిగా మనం ఆహ్వానిద్దాం. సమిష్టిగా మన కార్యకర్తలు కానీ మనం కానివ్వండి సమిష్టిగా ఆహ్వానిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం, సంతోషంగా పనిచేద్దాం. మనం మెంటల్ గా ప్రిపేర్ కాదు, ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మనం కలిసి పోరాడదాం, కలిసి చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపేయడమే, ఇంటికి పంపేయడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పంపేయడమే ముఖ్య ఉద్దేశం అనే వినాదంతో మనం ముందుకు ప్రయాణం చేద్దాం. కలిసి కట్టుగా మనం అందరం ఒక జర్నీ చేద్దాం. ఈ 75 రోజులు మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి ఒక పోరాటం చేసి మన విజయాన్ని, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య జరిగింది. మృతుడు పట్టణంలోని రంగా కాలనీకి చెందిన చెన్నంశెట్టి రామకృష్ణ అలియాస్ శ్రీనిగా గుర్తించారు. స్థానిక సర్బయ్య హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఇబ్బంది మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి తెలుగుదేశం మరియు జనసేనల ఆత్మీయ సమావేశం అనంతరం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. తెలుగుదేశం మరియు జనసేనల కలయిక ఓర్వలేకే వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దహనం చేసి ఉంటారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంతటి అసహ్యమైన రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నామని, ఇటువంటి దాడులు గతంలో ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం నాయకులు స్పందించారు. 1వ తారీఖు ఫిబ్రవరి 2వ నెల తేదీన జరిగిన జనసేన టీడీపీ ఆత్మల సమావేశము మా ఇన్ఛార్జి గారైనటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ బ్రహ్మరథము ప్రజలను చూసి కొంతమంది వైసీపీ గూండాలు ఓర్వలేక మా తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి పాదం రాంబాబు గారి బండిని రాత్రి తగలబెట్టారు. నేనేమని అడుగుతున్నానంటే, ఈ వైసీపీ నాయకులు అడుగుతున్న ప్రశ్నిస్తున్నా, ఎంతమందినని ఇట్లా ఎన్ని బండ్లను తగలబెడతారు, ఎంతమందినని చంపుతారు, ఏం చేస్తారు మీరు అరాచకం? ప్రజలారా గమనించండి. ఈ అరాచకం కావాలన్నా, మంచి పరిపాలన కావాలన్నా ఆలోచించండి. వీళ్ళు చేసే దుర్మార్గాలు, వీళ్ళు చేసే అక్రమాలు, ఎంతమంది చంపుతున్నారు చూస్తున్నారా, ఎన్ని బండ్లు తగలబెడుతున్నారు చూస్తున్నారా? అంటే మీరు మా బ్రహ్మారెడ్డి గారు ప్రజాధనం చూసి తట్టుకోలేక మీరు ఇలా బండ్లు తగలబెడితే కార్యకర్తలు భయభ్రాంతులు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి చేయాలని చూస్తున్నారా? మీరు
మీరు ఎన్ని చిచ్చు పెట్టాలన్నా మీకు కలిగింది. కానీ మా కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం వైపు వచ్చే కార్యకర్తలు ధైర్యం దమ్ముతో బయటకు వస్తున్నారు. మీ దుశ్చర్యకి భయపడే ప్రసక్తి జరగదు. ఇలాంటి చర్యలు మీరు ఎన్నైనా చేసుకోండి. మా కార్యకర్తలు అయితే అదరరు బెదరరు. ఈ కొత్తపల్లి గ్రామంలో ఎప్పుడు లేని విధంగా మా బ్రహ్మారెడ్డి గారిని చూసి ఈ విధంగా బ్రహ్మరథం పడితే మీరు తట్టుకోలేక ఓర్చుకోలేక మీరు ఈ విధంగా దుశ్చర్యలు చేస్తుంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో ఈ యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే ఒక రాక్షస పరిపాలనలాగా ఉంటుంది. ఇదేనాయనా అడిగిపోతే మొన్న ట్రాక్టర్ తలబెట్టారు. బ్రహ్మారెడ్డి గారు పోతే ఇంకొకడికి పోతే నేను బంధు తలబెడుతుండే, ఇంకొకడికి పోతే మనుషులు మేము దాడులు చేస్తుండే, మనుషులు చంపేస్తుండే. ఏం చేయాలి అంత? ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఏం చేయాలని చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆదేశాల మేరకు జరుగుతుందా? ఇది లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నదమ్ముల ఆదేశాల మేరకు జరుగుతుందా? ఏం జరుగుతుంది? ప్రజలారా ఆలోచించండి. ఈ యొక్క వైసీపీ దురాశ పాలననే చూస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఎలక్షన్ ఎన్నాళ్ళలో లేదు, 2 నెలల్లో ఉంది. మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజలారా. ఎందుకంటే ఈ మాచర్ల నియోజకవర్గం బాగుపడాలన్నా ప్రశాంతంగా బతకాలన్నా అన్ని విధాలుగా మనము టీడీపీ ప్రభుత్వం వచ్చి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైనా పార్టీకి జెండా పట్టుకోకూడదా? తెలుగుదేశం అని చెప్పకూడదా? ఈ యొక్క ప్రజలకి స్వతంత్ర హక్కు లేదా? ఇంకా బానిసలుగా బతుకుతున్నామా? మనం బానిసల సంఖ్యలో దిగాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మళ్ళీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క అరాచకము పాలన తగ్గుతుంది. మీరు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని విధాలు చేసినా ఈ కొత్తపల్లి ప్రజలు బ్రహ్మరథం పెట్టినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎవరో ఒకరు వైసీపీ గుండాలు ఇట్లా చేసిన వల్ల మేము భయపడము, అదరము బెదరము. మీరు మీ పాపాన్ని మీరే పోతారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే గ్రామ ప్రజలకు కూడా ఒకటే చెబుతున్నా, ఆలోచించండి. ఈ పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎంత భయభ్రాంతులు చేస్తున్నారు. ఇళ్ళల్లో మనుషులు పండుకోవటానికి భయం, రోడ్లు తిరగడానికి భయం, ఏదైనా షాప్ పెట్టుకోవడానికి భయం, బండ్లు బయట పెట్టడానికి భయం, ఆడ మనిషి బజార్లో ఒంటరి పోవడానికి భయం. ఇదే మీ పరిపాలన. ఇట్లా చేస్తుంటే మీకు తగ్గిన రోజులలో గుణపాఠం తప్పక చెప్తాం. జనసేన టీడీపీ కూటమిలో మీకు పోరాడి మీకు తగ్గిన గుణపాఠం చెబుతామని మేము కోరుకుంటూ మా బ్రహ్మారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసిన దాకా మేము నిద్రపోము, చంద్రబాబు నాయుడిని సీఎం చేసిన దాకా మేము ఇదేగా పట్టుదలతో ముందుకెళ్తాం. మీరు ఎన్ని దురాచారాలు చేసినా ఎన్ని విధంగా మీరు ఇబ్బంది పెట్టినా అదరము బెదరము. మా కార్యకర్తలు తెలుగుదేశం వైపు చూసే కార్యకర్తలు కానీ మేము ప్రాణాలు తెగించి ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. మీ భయభ్రాంతులకి అదిరేది లేదు, బెదిరేది లేదు. కాకపోతే ఆలోచించండి. మీరు చేసే దుర్మార్గాలకి మీ పిల్లలు కొట్టుకుంటాయి, మీ పాపాలు మీరు అనుభవిస్తారు. ముందు రోజులలో ఈ మా శాపనార్థాలు కాదు, వాస్తవాలు మేము చెబుతున్నా. ఈ పాపాలన్నీ మీకే రేపు ముందు రోజులలో తగిన గుణపాఠం అనుభవిస్తారని ఛాలెంజ్ చేస్తూ చెబుతున్నాను. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.